ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ పట్ల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్లిపోండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో దాడులు జరుగుతుంటే బీజేపీ వాటి అనుబంధ పార్టీలు ఉగ్రదాడులను ఎందుకు నివారించలేకపోయారని అన్నారు. పహల్గామ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని వచ్చిన నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలను పరామర్శించకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన పర్యటనను ముగించుకొని వచ్చి ఉగ్రదాడిలో అమరులైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. దేశం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉగ్రవాదానికి తగిన బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ గౌస్, ఉద్దండి మల్లికార్జున్, సుదర్శన్ రవి తదితరులు పాల్గొన్నారు. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడా హక్కు లేదా? మరి షర్మిలారెడ్డి గారు ఇంటి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి, విజయవాడ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. ఆమెని ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఆమె ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారా అంటే నరేంద్ర మోడీ గారు రేపు 2వ తారీఖున రాష్ట్రానికి ఇచ్చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయనకి రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన్ని ఏమి అడగాలి? మరి 10 సంవత్సరాల క్రితం అమరావతి వచ్చి కొంచెం చెంబు నీళ్లు మరి గుప్పెడు మట్టి ఇచ్చిపోయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి మరి ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఆయన ఏదో శంకుస్థాపన చేస్తున్నాడంటే మరి ఆయన్ని ఏ విధంగా ఏ ప్రయోజనాలు ఆశించి మళ్ళీ మీరు పొత్తుకెళ్ళారో మాకు అర్థం కాలేదు. పొత్తుకెళ్ళిన మీరు ఈ దేశంలో ఈరోజు ఈ దాడి ఎందుకు జరిగిందని క్లియర్గా అర్థమవుతుంది. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండి నిఘా వ్యవస్థలు హెచ్చరించినప్పటికీ దాన్ని నిర్లక్ష్యం వహిస్తే భద్రతా వ్యవస్థల వైఫల్యం ఇది. ఇక్కడ ఉంది మీ ప్రభుత్వం. మరీ దారుణమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇటువంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. హిందువులు అభద్రతా భావంలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మరి మీరు 3 సార్లు ఎన్నికలకు వెళ్తే వరుస కంటిన్యూస్లీ 3 సార్లు ఎన్నికలు గెలిచి ఇప్పుడు 11వ సంవత్సరంలో మీరు అధికారులు ఉండగా ఈ దేశంలో హిందువులని అభద్రతా భావంలోకి మీరు ఎందుకు నెడుతున్నారు మాకు అర్థం కావట్లేదు. మీరు అధికారంలో ఉంటారు, మీ అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరుగుతాయి, అవి మీరు ఆపలేకపోతారు, నిందలు మాత్రం ప్రతిపక్షాల మీద వేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. మరి ఈ దేశ భద్రత విషయం రాజీ పడకుండానే కదా ఆ రోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు చంపబడ్డారు. ఎంతమంది బీజేపీ ప్రధానులు ఈ దేశాన్ని పనిచేశారు, ఎంతమందిని వీళ్ళు వచ్చి అటాక్ చేశారు? చనిపోయిందంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంతలావున పైన పడి తిట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడేది వాస్తవం కాకపోతే జనాలు నవ్వుకుంటారు. కొంచెం సోయ ఉండి మాట్లాడితే బాగుంటుంది. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం నుంచి బ్రిటిష్ వారి కబంధ హస్తాలని దేశాన్ని కాపాడి 55 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ నిరంతరం భారతదేశానికి సేవలు అందించిన పార్టీ. అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క స్ఫూర్తిదాతలందరూ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ బలిదానాలు చేసింది పార్టీ కోసం కాదు, దేశం కోసం. పార్టీ కోసం కాదు, ఇక్కడ మెన్షన్ చేసుకోండి. దేశం కోసం బలిదానాలు చేసిన మహోన్నతమైన ఉన్నతులు గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ముందు మీరు రేపు 2వ తారీఖు మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆ మోడీ గారికి చెప్పండి, అయ్యా మన సైనికులను 180,000 మందిని రిక్రూట్ చేయాలంటే ముందర వాళ్ళని రిక్రూట్ చేసి దేశాన్ని కాపాడండి. అలాగే దేశంలో ఉండి మత సామరస్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పని హిందువుల్ని అభద్రతాభావానికి నెట్టేసిన మనల్ని ప్రక్షాళన చేసుకోవాలని మీరు మోడీ గారితో మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ
దేశానికి 56 సంస్థలను తెస్తే 56 సంస్థలు అమ్మిన మోడీ కాదు, 56 సంస్థలను నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. మీరు 56 సంస్థలను అమ్మారు. ఎవరు పార్టీ దేశానికి మేలు చేస్తున్నారో, ఎవరు దేశానికి నష్టం చేస్తున్నారని ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడాల్సిందని, ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీని గురించి కనుక పవన్ కళ్యాణ్ కనుక ఏదైనా మాట్లాడితే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను.